హాయ్ ఫ్రెండ్స్, నిష్ఠా కిచెన్ స్పెషల్కి స్వాగతం. మనం మిల్ మేకర్ కర్రీ చేసుకుంటున్నాం. దాంట్లోకి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా అండ్ టమాటా, సాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, మసాలా పౌడర్ అండ్ వాటర్. ఇప్పుడు మనం మిల్ మేకర్లో వాటర్ వేసుకొని మిల్ మేకర్ని సోక్ చేసుకుందాం, నానబెట్టుకుందాం. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ హీటెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం అందులో కొంచెంసేపు మూత పెట్టండి ఫ్రెండ్స్. అది బాగా దగ్గరికి అయిన తర్వాత చూద్దాము. 50% ఉడికిపోయింది. మనం ఈ స్టేజ్లో అందులో ఏం వేసుకోవాలంటే టమాటాలు ఉన్నాయి కదా, టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. రెండింటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత చూసారా, మనకి ఇలా దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో కారం వేసుకోండి. మన రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. మిల్ మేకర్లో తక్కువ కారం పడుతుంది. అలాగే మసాలా పౌడర్ కూడా వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత పుదీనా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అది దగ్గరికి అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాగా దగ్గరికి అవ్వనిచ్చిన తర్వాత మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మిల్ మేకరు డబల్ అవుతాయి కదా, ఆ వాటర్ని అంతా తీసేసి తక్కువ ప్రెష్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ అవసరం లేదు. చూసారా, అలా ప్రెష్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మరుగుతున్న వాటర్ ఉంది కదా, గ్రేవీ, అందులో మనం ఈ మిల్ మేకర్ని వేసేసుకోవాలి. రుచి టేస్ట్ చూసుకోవాలి. అన్నీ ఏమి సరిపోయినా ఇప్పుడే వేసుకోవాలి. నాకు పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి. మిల్ మేకర్ వేసేద్దాం. మిల్ మేకర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టకండి ఫ్రెండ్స్, అలా వదిలేయండి. మిల్ మేకర్ బాగా పీల్చుకుంటుంది. చూసారా, దగ్గరికి అయిపోయింది. మన యామీ మిల్ మేకర్ కర్రీ రెడీ. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.